ఏంటన్న వాడు ఇంకా బిర్యానీ తేలేదు? ఇందాకే తెచ్చిచ్చి వెళ్ళాడు. అవునా? మరి పిలవలేదే? ఇప్పుడు పిలిచేదాన్నే. వాళ్ళు పిలవరా, మొత్తం వాళ్ళే తినేద్దామని. కూర్చో, వడ్డించు. సార్ కడుపు నిండా తిను. అతే భోజనం ఇక్కడికి తీసుకురమ్మంటారా? సోఫాలో కూర్చుని భోజనం చేయడం ఏంటి చీపుగా? ముందున్నవి మిడిల్ క్లాస్ మాటలు చేష్టలు మానే. తర్వాత నవ్వుదురు గాని గిన్నెలో ఏమైనా మిగిల్చారా? మొత్తం వడ్డించుకున్నారా? ఏ మిగిలితే నువ్వు తిందావనా? మాకెందుకు, మేం వంట చేసుకున్నాం. మీరే తినండి. ఎలకల మందు కలిపిన బిర్యానీ. ఇంతకేక కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నారు. ఎంత పంతాలు పట్టింపులున్నా భర్తని మావయ్యని గౌరవించాలి కదా అని బిర్యానీలో ఎలకల మందు కలిపాను. మీరు తినండి, అవి చచ్చిపోతాయిలే. పాపిస్తుదానా, బిర్యానీలో ఎలకల మందు కలిపితే చచ్చేవి ఎలకలు కాదే మేము. ఇంకా నయం చెప్పింది నాన్న, లేకపోతే మనం ఈ పాటికి ఇప్పుడైనా చెప్పింది. అయ్యో, ముందు కలిపి సంపదాన్ని. మొత్తం పడేశారా? పడేసాం. నీ పుణ్యమా అని మొత్తం పడేసాం. మంచిగా లేవరా? అయినా ఏంటి పిచ్చి వేషాలు? పాయిజన్ కలపడం ఏంటి? అయ్యో అత్తయ్య, నేనెందుకు కలుపుతాను? అంతా ఉట్టిదే. లేకపోతే ఏదో సాధించినట్టు విర్రవీగుతారా? అందుకే కడుపు మార్చాలని అబద్ధం చెప్పా. ఇంతకింత పగ తెచ్చుకుంటావు. అట్లే ఊరికే కాళ్ళ కట్ట పడతాం. మనల్ని అమాయకులు చేసి ఆడుకుంటున్నారా? వెంకు, ఈ భాస్కర్ ఇంకా బయటకు వచ్చేట్లేదు కదా? వెంకు, నెమ్మదిగా కనపడకుండా మెట్ల మీద నూనె పోస్తే పర్వాలేదు, తాలింపేద్దాం. అది కాదు సరోజ, ఒకవేళ పోసినా చూడకపోతే పరిస్థితి ఏంటి? చూడకుండా తొక్కకుండా ఉండటానికి నువ్వేం చెంచాతో పోయట్లేదుగా. మొత్తం మెట్లంతా పోయి. ముందు పొయ్యి. భాస్కర్ వచ్చేస్తాడు. బుద్ధిందా? ఇక్కడ నూనె పోయిలా జారి పడ్డా పట్టు. ఈడొచ్చాడేంటి? ఈయన నమ్మించడం కష్టం కదా. అవును వెంకు. అన్నయ్యలేడా పిన్ని? ఏంటి పైకి పోయాడా? పైన ఉన్నాడు. ఓ, పైనున్నాడా? ఎరా, ఇదేనా రావడం? టిఫిన్ చేసావా? ఏ రోజైనా కొంపకి టిఫిన్ చేయకుండా వచ్చానా? అంతేలే, త్వరగా రా, మల్కాజ్గిరి వెళ్ళాలి. మల్కాజ్గిరి ఎందుకు? అబ్బా నడు విరిగిపోయింది. ఇదేంటి ఒక సీన్ కూడా గ్యాప్ లేకుండా డాక్టర్ ఎంటర్ అయిపోయింది. నేనే టెస్ట్ కి రమ్మన్నారా? హాస్పిటల్ కదా వెళ్ళాలి, ఇంటి దగ్గర ఇప్పుడు లోపలికి తీసుకురండి. నువ్వు కూడా రావయ్యా భాస్కర్. వస్తున్నా. మీకు అమ్మాయికి టెస్ట్ అని చెప్పినప్పుడు మీ మగాళ్ళంతా ఎందుకయ్యా ఇక్కడ సావండి? దేవుడా, అమ్మా జరుగుతమ్మా. అబ్బా మెల్లగా చూడు. అబ్బా ఎక్కడో కొడుతుంది.
అమ్మో చిన్నప్పుడు నా అంటేలు చదివినట్టుంది. చార్లీ చాప్లిన్ పుస్తకం అంటే సినిమాలు అనుకున్నాను. జీవి చరిత్ర అమ్మో కష్టమే. కొండందుకైనా చదవాలి, లేకపోతే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. నా కథ చార్లీ చాప్లిన్. అరే వాసు చెప్పరా, ఎప్పుడొచ్చారో వైజాగ్ నుంచి? చార్లీ చాప్లిన్. అవునా, మరి వచ్చాక నాకు ఫోన్ చేయవా? సరేరా. అదేంటి, నీకు సినిమాలు అంటే చాలా ఇష్టం కదా, చాలా సినిమాలు రిలీజ్ అయ్యారా? నేను ఈ మధ్య సినిమాలు చూడట్లేదురా. ఇక్కడ టామ్ అండ్ జెర్రీ వచ్చారు. ఏమవుతుంది, నీతో పాటు మన ఫ్రెండ్స్ అందరిని తీసుకురా, వాళ్ళని కలిసి చాలా రోజులైంది. మనందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా చూద్దాం. ఏం లేదులేరా, ఉంటా. ఏయ్ స్టాప్. హేరా, తిరిగి కొట్టాలనిపించలేదురా? ఏమోనన్నా, అనిపించలేదు. ఇదేరా మగాడి వీక్నెస్. గాజుల చప్పుడు వినగానే కూల్ అయిపోతారు. అవి గాజుల చప్పుడు కాదు, సంఖ్యల చప్పుడు అని అర్థం చేసుకోరు. చంపుతానని బెదిరిస్తుందండి నాన్న, భర్తని గౌరవం కూడా లేకుండా. భర్త? భార్య ఎప్పుడు భర్తని భర్తగా చూడదరా. మరి తన పిల్లల తిండి కోసం, చదువు కోసం సంపాదించే ఒక కూలి వాళ్ళ చూస్తుంది. నాన్న, ఇన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు కదా, ఇదే పరిస్థితి మీకెదురైంది అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తానా? నందిని చేసిన పనే నేను చేసేవాణ్ణి. అబ్బచ్చా, పెళ్లిలో తలెత్తలేదు కదా. అది వేరు, ఇది వేరు. అప్పుడు సిగ్గు, కానీ ఇప్పుడు నీలా స్టేటస్ దిగి రాను. సరే సరే, టైం వస్తుందిలేండి, చూద్దాంలేండి. వాసుగడు వచ్చాడంట, నేను బయటకు వెళ్ళు. కొట్టదు. పాపం ప్రథమకి ఎలా ఉందో ఏంటోరా. ముందు నీకు దెబ్బలు తగలేమని చూసుకో, బెడ్ ఎక్కితే చూసే దిక్కు కూడా లేదు. ఏంటి బాబాయ్ అంత రెస్ట్లెస్ గా తిరుగుతున్నావు? చూడు భయ్యా, చూడు మా ప్రథమకి ఏమైందో. దేవుడా, ఇదిగోండి ఈ 25,000 తీసుకుని అమ్మాయికి అబార్షన్ అయిందని చెప్పండి. 25,000కి కడుపుపోయిందని చెప్పడం కష్టం, కాలిపోయిందని చెప్తా. ఇదిగో ఇంకో 25,000 ఇస్తున్నాను. చాలా సరిపోతాయా? సరే, నువ్వు పడుకోవే, పడుకోనేడు. అది అలా ఏడుస్తోండు. పదండి డాక్టర్. ఏమైంది డాక్టర్? అంత ఆవేశం ఓవరాక్షన్ వద్దు, టెన్షన్ పడాల్సింది వీడు. అవును కదా. ఏ తప్ప ప్రథమకి ఏమైంది డాక్టర్? ఐఎమ్ సారీ భాస్కర్. అదేం డాక్టర్, బానే ఉందిగా. పోయింది తల్లి కాదు, పిల్ల. సరే వెళ్ళిస్తానండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగే కథగా నీతో. అమ్మని పిన్నోయ్, ఏం ఐడియాసో తిమ్మ తిరిగిపోయింది. ఈయన్ని ఒక రేంజ్ లో ఎర్రేదం చేస్తున్నారుగా, ఈయన్ని బాగు చేయడం ముక్కోడి దేవతల వల్ల కూడా కాదు.
చిట్టి పావురమ్మ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు లేడీస్ ఫస్ట్. మై సన్, ఏంటన్నా? ఇందాక జరిగింది ఏమైనా చూసావా? లేదు నాన్న, ఏం జరిగింది? Oh, shit! చిట్టి చూడాలా? జరిగిన ఇన్సిడెంట్ చూడాలరా. అబ్బా, ఏం జరిగిందో చెప్పండి నాన్న. నేను అలా మెట్లు దిగుతున్నాను, మీ అమ్మ ఇలా మెట్లు ఎక్కి వస్తుంది. నేను మెట్లు దిగుతున్నాను, మీ అమ్మ మెట్లు ఎక్కి వస్తుంది. నేను మెట్లు దిగుతున్నాను, మీ అమ్మ మెట్లు ఎక్కి వచ్చింది. చెప్పు నాన్న. ఫేస్ టు ఫేస్ tug of war begins. నేను అలా వెళ్ళాను, మీ అమ్మలా వచ్చింది. నేను ఇలా వచ్చాను, మీ అమ్మ ఇలా వచ్చింది. నేను అలా వెళ్ళాను, మీ అమ్మ వచ్చింది. లాగి పెట్టుకుంటుందా? Oh shit! నేను కొట్టాను రా. అవునా? yes! కొన్ని నిజాలు విని నమ్మాలి జోడ్. మనతో పెట్టుకుంటే అంతే, దెబ్బకి దారికి రావాల్సిందే. అంతే. మగాడన్నా ముగుడన్నా నీలా కాదు, భార్య చేతుల్లో దెబ్బలు తిని రావడం. నానా, yes? ఒక్క నిమిషం. 2 నిమిషాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వాట్సాప్ లో హల్చల్ చేయడానికి తహతహలాడుతుంది. చూస్తారా? చూస్తాను. లేడీస్ ఫస్ట్. కొన్ని నిజాలు చూసే నమ్మాలి. అది అర్జెంటుగా డిలీట్ చేసిరా. అనవసరంగా దారిని పోయేవాడిని కెలికాను. ఓ షిట్! ఏం నువ్వు ఇక్కడ? వెళ్ళి నా ఫోన్ తీసుకురా, నూడిల్స్ వచ్చే టైం అయింది. అలాగే అత్తయ్య. నాన్నకు ప్రేమతో. ఏయ్, బుద్ధి లేదా నీకు? నడుస్తుంటే కాలడ్డం పెడతావేంటి? ఏయ్, మాకింకా వేరే పని లేదనుకుంటున్నావా? అరవడం కాదు, ముందు నడవడం నేర్చుకో. వాట్ పార్ట్నర్? ఎగస్ పార్టీ వాళ్ళ గొడవ చూడండి నాన్న, నేను నడుస్తుంటే కాలడ్డం పెట్టింది. నందిని! అంటే డర్టీగా కాకుండా క్లీన్ గా, నీట్ గా అని పిలిస్తే ఓకేనా? వేదవ జోకులు తర్వాత. ఏం జోకేశారత్తయ్య? రిపీట్ చేసేంత కాస్ట్లీ జోకేం కాదులే. అంతేలేండి, వీళ్ళకి మనలా రిచ్ గా జోకులేసి స్థాయి ఎక్కడిది? మాటలు తిన్నగానే మైండ్ యువర్ వర్డ్స్. చూడండి, ఇప్పుడు చైనా నుంచి నూడిల్స్ అనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ని లంచ్ కు పిలిచాను. అతనితో నేను బిజినెస్ డీల్ మాట్లాడేటప్పుడు ఇలా చీప్ గా బిహేవ్ చేయకండి. వచ్చేది చైనా నుంచో, చైనా బజార్ నుంచో? వెదవ్వాగుడు బాగొద్దన్నానా? మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అసలు అగ్రిమెంట్ ప్రకారం బిజినెస్ డీల్స్ అన్ని చూసుకోవాల్సింది మేము. అలాంటిది మా ప్రమేయం లేకుండా మాట్లాడు హరి. నూడిల్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ చైనా. చైనా నుంచి వస్తున్నాడు. చైనా నుంచైనా సరే, అర్జెంటీనా నుంచైనా సరే, బిజినెస్ డీల్ మేమే చూసుకుంటాం. ఈ డీల్ చెడిపోతే మన బిజినెస్ కి చాలా నష్టం. అర్థవిధి తెలుగులో నాకు వినబడకూడని పదం నష్టం. నష్టం వినపడదు, కనబడుతుంది. అయినా వీళ్ళ మాటలు పట్టించుకొని వీళ్ళకి అప్పచెప్పకండి అత్తయ్య. మొత్తం కిచిడి చేసేస్తారు. ఏంటా లాంగ్వేజ్? కిచిడి ఏంటి చీపుగా? అబ్బా అత్తయ్య, అవతల కోట్లు పోతుంటే ఇప్పుడు కరెక్షన్స్ అవసరమా? చూడండి, భారతీయ మహిళలు వంటగదికే పరిమితం అన్న భ్రమలో బతుకుతోంది ఈ ప్రపంచం. ఆ చైనా వాడు ముందు మీరు కూడా అదే కంటిన్యూ చేయండి. మగాళ్ళం బిజినెస్ డీల్స్ మేము చూసుకుంటాం. తేడా జరిగితే, జరగకపోతే, ఒకవేళ జరగకపోతే లెఫ్ట్ ఇట్. నందిని, నూడిల్స్ వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి లంచ్ రెడీ చేయి. అలాగే అత్తయ్య. నానా, ఏం చేసినా సరే ఆ చైనా వాడిని పడేయాలి. కిందనా పైన? బిజినెస్ లో. ఓకే, డన్. లావు జునేషి, రై
పార్ట్నర్ అచ్చు చైనా వాళ్ళ ఉన్నాడు. చైనా నుంచి వచ్చినోడు చైనా వాళ్ళ లేకుండా చెన్నై నుంచి వచ్చినోడ్లా ఉంటాడా? జోకు. హాయ్ ఐఎమ్ హరి. ఇదేంటి హాయ్ అంటే హలో అనొచ్చుగా. వీళ్ళకి చైనీస్ చెప్తే వేరే లాంగ్వేజ్ వచ్చి చావదుగా. డోంట్ బి సిలీ. చింగ్ జోబా. జీ జీ. సిట్ సోఫా సిట్ జీ జీ. గజ్జి. ఇంతకీ ఇండియా ఎప్పుడు వచ్చాడు? You sit sofa. You sit sofa. నందిని లంచ్ రెడీయా? రెడీ అత్తయ్య. ఓకే. రాయ్ ఉమెన్ చెప్పాలి. ఇదిగో మీరేం మాట్లాడుకున్నారో మాకు అర్థం కావాలి. ఏం మాట్లాడాము చెప్పు. లంచ్ కు పిలుస్తున్నాను. రాయ్ అత్తయ్య నూడిల్స్ మిస్ అచ్చ నూడిల్స్ లో ఉన్నాయి కదా. రే వీళ్ళు చైనా భాష ఎప్పుడు నేర్చుకున్నారా? అంత బిల్డప్ లేనన్నా, నోటుకొచ్చిందేదో మాట్లాడుతున్నారు. లేదురా వాడు కరెక్ట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఏమో మరి. సరే అక్కడ ఏం జరుగుతుందో మనం చూద్దాం. బాబా మిస్టర్ నూడిల్స్ యు మీ బిజినెస్ టాక్ నీ షూ. అరే ఇదేంట్రా బిజినెస్ గురించి మాట్లాడమంటే షూలు చెప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. నో స్పూన్ కేక్స్. దీంతో తినరా నీకు చుక్కలు కనిపిస్తాయి. థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏడు సైడ్లే ముందు తిను. ఏడు దుంపతగా రే ఈడు సామాన్యుడు కాడరా, ఎక్కడా తగ్గట్లేదు. తగ్గకపోతే తగ్గపోయాడు నాన్న, వీడు అసలు మనల్ని కేరే చేయట్లేదు. అవును ఆ పాయింటే మర్చిపోయాను మాట్లాడాలి. ఏంటది మర్యాద లేకుండా? అమ్మా నువ్వు మరి వీడికి తెలుగు తెలుసా ఏంటి? తెలుసా ఏంటి? తెలుసు, నాకు తెలుగు తెలుసు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అబ్బా కొడుకు తెగ రెచ్చిపోతున్నారు. ఏదో మేడం ముఖం చూసి ఊరుకుంటున్నాను. చోచెన్ సారీ చెప్పాల్సిన అవసరం లేదు మేడం, నేను వెళ్తున్నాను. బిజినెస్ లేదు, బొంగు లేదు. ఉంటాను మేడం, నమస్తే. నూడిల్స్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఎక్కడికి వెళ్ళుంటాడు? అంత పని చేస్తున్నాడు. శివ వద్దురా నా మాట విన్నా. వద్దనే నువ్వు ముట్టుకున్నావు అంటే తీసాడు ముందు. చూసావా వదిన కూడా నువ్వు ముట్టుకోవద్దు అంటుంది. చెట్టు మొత్తం నేనే కట్టేస్తా. మీలో శివగారు ఎవరండి? ఎవరో వచ్చా చూడు చూడు. కొరియర్ వచ్చిందండి. లెటర్ 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 తీసుకో. సంతకం చెయ్యి, సంతకం చేయరా. విప్పు విప్పలా అంటావేంటి? గంట వినిపిస్తుందా? తాళం చెవి వచ్చిందేంటి? ప్రియమైన శివగారికి ఖచ్చితంగా రాయనుది ఏమనగా, మీరిచ్చిన 1,00,000 రూపాయలకి తాళం చెవి మాత్రమే వచ్చింది. దయతో స్వీకరించగలరు. తాళం చెవికి 1,00,000 రూపాయల మోసం మోసం. నమస్తే చెల్లమ్మ. నమస్తే అన్నయ్య. ఈ చెల్లం దగ్గరే 10 రూపాయల వడ్డీకి 1,00,000 రూపాయలు తీసుకున్నా. అవును చెల్లమ్మ, నీకు బస్సు వచ్చిందా లేకపోతే అలాగే తాళం వచ్చిందా?
చూడండి, మీ తమ్ముడు నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఏంటి బస్సు వచ్చిందా? అవ్వా బస్సు ఏంటండి? ఆ కంపెనీ వాళ్ళు నాకు కూడా లాటరీలో బస్సు వచ్చింది అన్నారు. మరి మీరు డబ్బులు కట్టారా? లేదు, నేను కట్టడానికి వెళ్ళినప్పుడే శివ నన్ను అప్పడిగారు. ఆ డబ్బులు ఇటు ఇచ్చేశాను. బాధ్యత తెలియని దీంతో మాట్లాడి చెల్లమ్మా, నాతో చెప్పు. కర్మ. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నానండి. బలవంతం చేసి 10 రూపాయలు వడ్డీ ఇస్తాను, ఇవ్వకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అన్నారు. చూడండి, 10 రోజుల్లో ఇచ్చారా సరే సరి, లేదంటే వడ్డీ డబల్ అవుతుంది. వడ్డీ అసలు ఇవ్వకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పాపం చెల్లమ్మను కూడా మోసం చేస్తుంటున్నాడు. వాళ్ళని కాదురా. మాట్లాడరే, ఏదో సాధిస్తా. ఆ నూడుల్స్కో పూడుల్స్కో తెలుగు తెలుసు అన్న సంగతి నాతో చెప్పకుండా నువ్వు తొండి చేసావు. లేకపోతే నేను వాడితో తెలుగులో మాట్లాడి డీల్ ఓకే చేసేవాడిని. అదంతా నాకు అనవసరం. అయినా అతనికి తెలుగు వచ్చని నాకు తెలిస్తే చైనీస్ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడతాను? అవును కదా అత్తయ్య, ఇప్పుడు ఆ నూడిల్స్ హర్ట్ అయి వెళ్ళాడు కదా, మనకి ఎంత లాస్ అయి ఉండొచ్చు? అప్రాక్సిమేట్లీ 5 CR. 5 కోట్ల. ఇదిగో, నువ్వు అరిచి 5 అన్నా నెమ్మదిగా 5 అన్నా అమౌంట్ లో తేడా రాదు. ఆ లాస్ మీరు ఇప్పుడు కవర్ చేయాలి. అయినా మీకేం తెలుసని? చిచ్చి, నా పరువు తీసేశారు. డోంట్ వరీ అత్తయ్య, ఆ నూడిల్స్ నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. మా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? ఇదిగో, ఆడవాళ్ళు వంటింట్లోనే కాదు అన్ని రంగాల్లో ముందుంటారు, మగవాళ్లే యూజ్లెస్ ఫెలోస్ అని ప్రూవ్ చేయి. తప్పకుండా అత్తయ్య, ఇటివ్వండి. అసలు ఆడవాళ్ళంటే అవతల నూడిల్స్ లైన్ లో ఉన్నాడు. ఓ సరే సరే, మొత్తం ఓకే కదా? నేను చెప్పానని చెప్పు. నేను తర్వాత మాట్లాడతానని చెప్పు. ఓకే. నీవో నీహౌ నీహౌ. గాయ్ గాయ్. నేను నందిని మేడం కోడలి, నీ చెల్లెన్నయ్య. వావ్, చెప్పమ్మా చెల్లెమ్మా. ఏం లేదన్నయ్య, మన చైనాలో అయితే మగాళ్ళు చాలా ప్రాక్టికల్. నా చెల్లెలో అనిపించావు. అవును, ఇక్కడ అలా కాదని నీకు ఇందాకే అర్థమై ఉంటుంది. అవునవును. అందుకే అన్నయ్య, నీ చెల్లెలుగా అడుగుతున్నా. మనసులో ఏం పెట్టుకోకుండా బిజినెస్ డీల్ ని మనం కంటిన్యూ చేద్దాం. అన్నట్టు ఆగస్టు 18న నేను చైనా వస్తున్నాను. దేనికమ్మా? ఆ రోజు రక్షాబంధన్ అన్నయ్య, అన్న చెల్లెళ్ళ పండగ. రాఖీ కోసం చైనా వస్తావా? వద్దు చెల్లమ్మా, నేనే వస్తా. అడ్వాన్స్ గా డీల్ ఓకే చేసి నీకు గిఫ్ట్ ఇస్తున్నా. మేడం గారికి చెప్పమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య, ఉంటాను. నీహౌ నీహౌ. అత్తయ్య, డీల్ ఓకే. ఇదిగో, మాతో పెట్టుకోకండి.